రాజకీయాల్లో హత్యలుండవు, అన్ని ఆత్మహత్యలే ఉంటాయనే మాట మరోసారి నిజమైనట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్తోనే ఉంటామని, లేకపోతే రాజకీయాలు మానేస్తామని చెప్పిన నేతలందరూ టికెట్లు దక్కకపోవడంతో జగన్ పార్టీని వీడుతున్నారు. అయితే ఒకే ఒక్కడు మాత్రం జగన్ గీసిన గీత మాత్రం దాటడం లేదు. ఆ ఒక్కరు మరెవరో కాదు, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. జగన్ అండతో రాజకీయాల్లో వచ్చిన వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. వైఎస్ఆర్ హయాంతో పోలిస్తే జగన్ వచ్చిన తర్వాత కొత్త వారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన 67 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 30 మందికి పైగానే జగన్ కొత్త వారికి అవకాశం కల్పించి వారికి రాజకీయ జీవితం కల్పించారు. వారిలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. సాధారణ కార్యకర్తగా ఎదిగిన అనిల్ కుమార్ యాదవ్కు 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడమే కాకుండా తన మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు. గత ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఇబ్బందులు తప్పవని నివేదికలు వచ్చాయి. దీంతో జగన్ తన అత్యంత నమ్మకస్తుడైన అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తన మనసులో మాటను సీఎం జగన్కు చెప్పినప్పటికీ కూడా అటు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో జగన్ చెప్పినట్టుగా నర్సరావుపేట వచ్చారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నా తల తెగుతుందన్న జగనన్న కోసం ముందుకే వెళ్తానంటూ స్పష్టం చేశారు. నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్ పంపారని, పల్నాడు పౌరుషం తగ్గకుండా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. జగన్ తనకు రాజకీయ భిక్ష పెట్టాడని, తల తెగి కింద పడే నియోజకవర్గంలో అయినా సరే పోటీ చేయమంటే చేస్తానని చెప్పారు. జగన్ ఏది చెబితే అది టైగర్ కా హుకుం అని సిద్ధమైపోతానని స్పష్టం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ మాటలు విన్న తరువాత, నువ్వన్నా నిజమైన జగన్ అభిమానివి, నిన్ను చూసి అభిమాని ఎలా ఉండాలో నేర్చుకోవాలి అంటూ వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.